శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జనవరి నెలలో మీనరాశి వాళ్ళకి పరిస్థితులు చాలా వరకు అనుకూలిస్తాయి. వ్యతిరేకతలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి. ఇంతకుముందు విద్యార్థులు విద్యారంగంలో ఏర్పడిన శ్రమను అధిగమించగలుగుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఇంతకుముందు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంటర్వ్యూల్లో విఫలమైపోయిన వాళ్ళు, మీనరాశి వాళ్ళు జనవరి నెలలో ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం పొందగలుగుతారు. వ్యాపారం ఇంతకుముందు సామాన్యంగా ఉన్న మీనరాశి వాళ్ళందరూ జనవరి నెలలో వ్యాపార పరంగా మంచి విజయాలు నమోదు చేయగలుగుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. చాలా విషయాల్లో ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. 2025లో మిమ్మల్ని వేధించినటువంటి సమస్యలన్నీ కూడా 2026 జనవరిలో మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే ఆందోళన, కలవరపాటుతనము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయటం మంచిది. సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి కూడా సోదరుల యొక్క సహాయ సహకారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో బంధుమిత్రులతో కలిసి పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వస్తులాభం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత స్మృతులు నెమరు వేసుకుంటారు. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో 2025 కంటే చాలా వరకు 2026 జనవరిలో మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ 2026 జనవరిలో ఇంతకుముందు ఎవరితో అయితే గొడవలు ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీకు గొడవల వల్ల దూరం అయిపోయిన వాళ్ళు దగ్గర అవ్వటానికి కూడా జనవరి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల చాలా వరకు ఆందోళన నుంచి క్రమక్రమంగా బయటపడతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. శాశ్వత శత్రువులంటూ లేకుండా అందరూ శాశ్వత మిత్రులుగా మారిపోవటానికి జనవరి నెలలో అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకుంటారు. రకరకాలుగా ధనప్రాప్తి యోగాలు పొందగలుగుతారు. సామాజికంగా మీకు పరపతి, హోదా, గౌరవము ఇవన్నీ పొందటానికి కూడా మీనరాశి వాళ్ళకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 2026 జనవరి నెల మీనరాశి వాళ్ళకి ఒక గొప్ప ఉపశమనంగా చెప్పుకోవచ్చు. 2025 సంవత్సరం ఉన్నటువంటి కష్టాలన్నిటి నుంచి బయటపడి ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి, కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయటానికి, ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించి ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి మీనరాశి వాళ్ళకి 2026 జనవరి విశేషంగా సహకరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా జనవరి నెలలో అద్భుతమైన ఫలితాలు తొందరగా రావాలంటే కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రధానంగా జనవరి నెలలో మీనరాశి వాళ్ళు 1, 7, 8, 9, 17, 18, 19, 24, 28 తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అప్పుడు చాలా వరకు పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఎలాంటి వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే జనవరి నెలలో కొన్ని తేదీల్లో ముఖ్యమైన పనులు మీనరాశి వాళ్ళు చేయకండి. జనవరి నెలలో వ్యతిరేకత ఇచ్చేటటువంటి తేదీలు ఏంటంటే మీనరాశి వాళ్ళకి 3, 4, 5, 12, 13, 14, 21, 26, 30, 31 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మీనరాశి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే జనవరి నెలలో తప్పనిసరిగా మీనరాశి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి
41 ప్రదక్షిణాలు చేయటం, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కూర్చొని లేదా ఇంటి దగ్గర ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా ఇంకా అద్భుతమైన విజయాలు చాలా తొందరగా అందిపుచ్చుకోవచ్చు. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు వినటం ద్వారా కూడా మీనరాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మొత్తం మీద పరిశీలిస్తే 2025 సంవత్సరంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి బయటపడటానికి, ఊరట లభించటానికి, అన్ని పనుల్లో కూడా బాగా పురోభివృద్ధి సాధించటానికి 2026 సంవత్సరం జనవరి నెల మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా దోహదపడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిత్య జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా చాలామందికి ధనం సంపాదించే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం సులభంగా సంపాదించాలంటే, సంపాదించిన ధనం ఎక్కువ నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, వృధా ఖర్చుల నుంచి బయటపడి సంపాదన బాగా కూడబెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవాలి. ప్రధానంగా ఒక ఇంట్లో సభ్యులకి సంపద నిలబడాలంటే ఆ ఇంటికి రావి ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో సభ్యులకి సంపద నిలబెట్టే శక్తి రావి ఆకుల తోరణానికి ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొక 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అట్లా 8 సార్లు చేయాలి. ఒక పెద్ద దారం తీసుకొని లేదా ఒక పెద్ద తాడు తీసుకొని 3 చప్పున రావి ఆకులు ముడి వేస్తూ 8 చోట్ల ఆ రావి ఆకులు ఉంచాలి. అంటే మొత్తం ఆ తాడుకి 8 × 3 24 రావి ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చోట 3 రావి ఆకులు ఒక గ్రూప్ లాగా ఉండే విధంగా 8 చోట్ల ఏర్పాటు చేయాలి. ఆ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. దీన్నే రావి ఆకుల తోరణం అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి గురువారం కట్టండి. మళ్ళీ వచ్చే బుధవారం దాన్ని తీసివేసి మళ్ళీ గురువారం కొత్తగా కట్టండి. ఇలా కనీసం 3 గురువారాలు రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టినట్లయితే ఇంట్లో సభ్యులకి సంపాదన మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే అందరూ కూడా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలంటే రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. రావి ఆకుల తోరణం కట్టడంతో పాటుగా రావి ఆకుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారం కూడా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తీసుకోండి. ఆ రాలిపడిన రావి ఆకు ఇంటికి తెచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆధునిక కాలంలో గంగాజలం అన్ని చోట్ల లభిస్తోంది. గంగాజలంతో శుద్ధి చేస్తే మంచిది. గంగాజలం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మంచినీళ్లతో ఆ రావి ఆకుని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు తీసుకోండి. కొంచెం ఆ పెరుగులో పసుపు కలపండి. పెరుగులో పసుపు కలిపిన తర్వాత మీ ఉంగరపు వేలు పెరుగులో ముంచి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. అలా రాసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకును చెట్టు దగ్గర వేసుకొని మళ్ళీ కొత్త రావి ఆకు రాలిపడింది తెచ్చుకొని ఇలానే చేయాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం సంపాదించిన ధనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏం చేయాలంటే పెరుగులో పసుపు కాకుండా సింధూరం కొద్దిగా కలపండి. పెరుగులో సింధూరం కొద్దిగా కలిపి ఉంగరపు వేలు ముంచి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ రావి ఆకు దగ్గర ఉంచుకోండి. శనివారం చేయాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ శనివారం మీ దగ్గర ఉన్న ఆకు చెట్టు మొదట్లో వేసి చెట్టు దగ్గర రాలిపడిన కొత్త ఆకు తీసుకొని ఇలా చేయాలి. కాబట్టి పెరుగులో కొద్దిగా పసుపు కానీ పెరుగులో కొద్దిగా సింధూరం కానీ కలిపి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ ఆకు దగ్గర పెట్టుకుంటే సంపాదించిన ధనం నిలబడుతుంది. రావలసిన ధనం కూడా సకాలంలో చేతికొస్తుంది. కాబట్టి రావి ఆకుల తోరణాన్ని కట్టేటటువంటి విధి విధానం పాటించడం,
రావి ఆకుకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటం ద్వారా ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ధన మార్గాలు తెరుచుకుంటాయి, సంపాదన బాగుంటుంది, సంపాదించిన ధనం నిలబడుతుంది, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, అలాగే 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల మార్పును బట్టి ఆ గ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పొందటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవటం కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.